హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముగిసిన సమావేశం అండి, చర్చించిన అంశాల గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో దయచేసి లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే తప్పక షేర్ చేయండి. సో మన ఛానల్ ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే టీడీపీ ఎమ్మెల్సీ వర్గం వర్సెస్ ఉపాధ్యాయుల సంఘాలతో విజయవాడలోని ఎన్జిఓ భవనంలో సమావేశపు సంక్లిష్ట వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. సో ప్రభుత్వం ఉత్తర్వులు జీవో నెంబర్ 115 తక్షణమే రద్దు చేయాలని అయితే కోరడం జరిగింది. అలాగే సమాంతర మాధ్యమాన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని అయితే కోరడం జరిగింది. దీనికి అనుగుణంగా నమోదు సంఖ్యను బట్టి ఉత్తర్వులు 53 ప్రకారంగా వర్క్ అడ్జస్ట్మెంట్ జరగాలి అని అయితే కోరడం జరిగింది. ఇక వర్క్ అడ్జస్ట్మెంట్ కంటే ముందు పదోన్నతులు కల్పించాలని అయితే కోరడం జరిగింది. ప్రాథమిక విద్యాశాలలో 5 తరగతులు అయితే నిర్వహించాలి మరియు ఇతర సమస్యలపైన అయితే చర్చించడం జరిగింది. సమస్యల వివరాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నివేదిక రూపంలో అయితే ఇవ్వనున్నారు. త్వరలో విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం అయితే నిర్వహిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం అండి. సో అలాగే సమావేశంలో జీవో నెంబర్ 115 రద్దు, అలాగే బోధనేతర కార్యక్రమాల తొలగింపు, ఇక తెలుగు మాధ్యమం కొనసాగింపు, ఉపాధ్యాయుల పనిభారం గురించి చర్చలు, అలాగే తెలుగు మాధ్యమంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అయితే స్పష్టత, పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు, అలాగే పోస్టుల ఉన్నతీకరణ, జీపీఎఫ్ సౌకర్యము, విజయవాడ నగర పాలక పరిధిలో ఎస్టీ పోస్టుల ఉన్నతీకరణ, ఇక 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు, ఇక స్పోజ్ మ్యూచువల్ తో పాటు సాధారణ ఉపాధ్యాయులకు అంతర్జిల్లా బదిలీలు, 1998 నుంచి 2008 వరకు డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారము, అలాగే ఎంఈఓ 1-2లకు సమాన అధికారాలు, +2 పాఠశాల సమస్యలు, ఇక తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వర్తింపు, ఇక సర్వీస్ రూల్స్, జేఎల్ పదోన్నతులు, పనిభారం సర్దుబాటులోని లోపాలు, అలాగే సిలబస్, పరీక్ష విధానము, బోధనేతర సిబ్బంది సర్దుబాటు, జిల్లా యూనిట్ కార్యాచరణ నియామకాలు, ఇకపోతే ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 62 సంవత్సరాలకు పదవి విరమణ వయసును పెంపు అమలు, అలాగే కేజీబీవీల సమస్యలు పరిష్కారము, ఉపాధ్యాయుల ఉద్యమాల సందర్భంగా పెట్టిన కేసులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపసంహరించుకోవాలి అని కోరడం జరిగింది. ఇంకా తదితర అంశాలపై అయితే చర్చించడం జరిగిందండి. ఇక ప్రాతినిధ్యం చేయటం కూడా జరిగింది. విద్యా సంవత్సరము ప్రారంభమై 2 నెలలు గడిచినప్పటికీ మంత్రి గారు సమస్యలపై అయితే సమావేశం ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి ప్రభుత్వం మారినప్పటికీ ఉపాధ్యాయుల పని భారంలో ఏమాత్రం మార్పు లేదని తెలపడం జరిగింది. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మంత్రి గారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన పరిష్కారంతో రావాలి అని చెప్పి, అలాగే జీవో నెంబర్ ఏదైతే 117 ఉందో దాన్ని తప్పక రద్దు చేస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వానికి సమస్యలకు వారధిగా పనిచేసి సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై అయితే చర్చించడం జరిగిందనమాట. సో త్వరలో దీనికి సంబంధించి మనకైతే గుడ్ న్యూస్ అయితే ఉండనుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తప్పక షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.